హాయ్ అండి. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాను. బీట్రూట్ బాగా తొక్కలైతే తీసి పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా కరివేపాకు, పోపులు, పచ్చిమిరపకాయలు, లేదు అంటే ఎండుమిర్చి వేసుకున్నా పర్వాలేదు. కొద్దిగా వెల్లుల్లిపాయలు అనమాట. వెల్లుల్లిపాయలు కొద్దిగా తొక్క తీసి మనం ఇందులో వేసుకుంటే సరిపోతుంది. నేనైతే తురిమేస్తున్నాను వీటిని. ఇలా తురుముకుంటే సరిపోతుంది. పిల్లలు ఏంటంటే ఇష్టంగా తినడానికి కూడా బాగుంటుంది అనమాట. ముక్కలాగా అయితే వాళ్ళు తినరు కదా, అంటే కట్ చేసుకుంటే నేను ఎప్పుడైనా పిల్లలు తినాలనుకుంటే ఇలా తురిమేస్తాను అనమాట. మనకి హల్వాకి కూడా ఇలాగే తురుముతారు. ఇలాగా తురిమేసి వాళ్ళు తిన్నా మనకి పంట కింద పడకుండా వాళ్ళు కొద్దిగా అసేం పడకుండా నీట్గా తింటారనమాట. నేను ఎప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్స్లోకి బీట్రూట్ ఫ్రై చేసి ఇలాగే చేస్తాను. బీట్రూట్ ఫ్రై చేసి రైస్లోనే కలిపేస్తాను అనమాట. మనకి చాలా బాగుంటుంది, పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది అనమాట. ఇలా తురిమేస్తున్నాను. మనకి తురుముకున్నది ఉంటుంది కదా, ఇలా తురుముకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉంచుకున్న బీట్రూట్ ఇందులోనే వేసి ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకసారి కలుపుకుంటే బాగుంటుంది. కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, అలాగే ఉప్పు వేయకూడదు. సాల్ట్ వేస్తేనే మనకి కలుస్తుంది అనమాట. ఇందులోని ఒంటికి చాలా మంచిది, బ్లడ్కి కూడా చాలా మంచిది అనమాట. పిల్లలు ఇలాంటి జ్యూస్లో తాగరు కాబట్టి ఈ విధంగా ఇచ్చినా చాలా మంచిది. కొద్దిగా చిన్న స్పూన్ తోటి కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాము. అందులో వేసుకున్న తర్వాత కొద్దిగా రాక్ సాల్ట్ అయితే ఉన్నది, అది కొద్దిగా వేసుకుంటున్నాం అనమాట. ఉప్పు అయితే మనకి ఫ్రైలోని వేయకూడదు, కరగదు కూడా. నేను ముందే పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువ వేసుకున్నాను. కొద్దిగా కలర్కి నేను కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకొని అన్నం అందులో వేసి ఫ్రై చేశాను. బీట్రూట్ రైస్ అయితే రెడీ.